ఈ రిజర్వేషన్ పక్క పెడితే ఇది ఏదైతే రీయింబర్స్మెంట్ ఉన్నదో చాలా వరకు వేల కోట్లు కూడా పెండింగ్ ఉన్నది. గట్టు విక్రమార్క ఎప్పుడు శాంక్షన్ చేస్తాము, క్లియర్ చేసేస్తాము, విద్యాపరంగా మాకు ఆ ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి కూడా ప్రతిసారి కూడా సభలో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ రీయింబర్స్మెంట్ పెండింగ్ గురించి చాలామంది ప్రైవేట్ కాలేజీలో కూడా ఫీజు కట్టకుండా ఏదైతే వాళ్ళ పెండింగ్లు ఉన్నాయో టీసీ ఇవ్వట్లేదు, ఇబ్బంది పెడతా ఉన్నారు విద్యార్థులు. ఏం హాల్ టికెట్ ఇవ్వట్లేదు ముందు. ఇప్పుడైతే ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఇంకా రాలేదు, మీరు ఇంకా కొద్ది రోజులు ఆగండి అని హాల్ టికెట్లు ఇవ్వట్లేదు. కానీ వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వకపోతే మాత్రం వాళ్ళ జీవితం పాడైపోతుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పాడైపోతుంది, సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా పాడైపోతుంది, లాస్ట్కి ఫైనల్ ఇయర్ వాళ్ళకి కూడా వాళ్ళ జీవితం పాడైపోతుంది. కానీ యాజమాన్యం ఒకటే ఆలోచించాలి, ఏంటంటే వాళ్ళకి ఎట్లాకెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇప్పుడు కాకుండా తర్వాత అయినా గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు హాల్ టికెట్లు ఇవ్వాల్సిందిగా బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు కొన్ని కాలేజీలు మాత్రము వీటిని రీయింబర్స్మెంట్ వచ్చినా అని తెలిసినా కూడా, కొంచెం లేట్ అయినా వచ్చినా కూడా తెలిసినా కూడా వీళ్ళకి కావాలని వసూలు చేస్తారు అనుకోవచ్చు, లేదంటే వీళ్ళు డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తారు అనుకోవచ్చు. అంటే గవర్నమెంట్కి వాళ్ళు సూచన ఇస్తున్నారు, వీళ్ళు ఫీజు హాల్ టికెట్స్ ముందే చేస్తే గవర్నమెంట్ మేలుకోదు. కాబట్టి గవర్నమెంట్కి ప్రెషర్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది కదా, వేరే కాలేజీ వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. అందుకని గవర్నమెంట్ ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు రిలీజ్ చేస్తే మళ్ళీ వాళ్ళకి ఎటు కాకుండా అవుతుంది. అందుకని మొత్తం 12-13,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అన్ని యాజమాన్య వాళ్ళకు కూడా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఫిల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రీయింబర్స్మెంట్ చెల్లించకపోగా చాలా చోట్ల కూడా స్కూల్లో మూతపడతా ఉన్నాయి, కాలేజీలు కూడా కొన్ని మూతపడతా ఉన్నాయి. అంటే రిక్రూట్మెంట్ కూడా చాలా కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అది కూడా రిక్రూట్మెంట్ చేయట్లేదు. దాని గురించి కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనేది? అవును, ఈ పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చూస్తాం మనం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం కాలేజీలు మూతపడ్డాయి. వాళ్ళు లేటుగా మనోళ్ళు స్పందించడము, ఇక్కడ స్టూడెంట్లు అంతా పోయి కర్ణాటకలో జాయిన్ కావడము, మహారాష్ట్రలో జాయిన్ కావడము, పూణేలో జాయిన్ కావడము అలా జరిగింది. ఎందుకు జరిగిందంటే ఇక్కడ మన వాళ్ళు లేట్ అడ్మిషన్ ఇచ్చారు. ఆ లేట్ అడ్మిషన్ ఇవ్వడం వల్ల ఇక్కడ కాలేజీలకు సీట్లు తగ్గిపోయినాయి. అలాంటప్పుడు కాలేజీలు మూతపడ్డాయి. ఇప్పుడు మూతపడ్డ కాలేజీలకు కూడా గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వాలి. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎందుకు? మా ఫ్రెండు భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ వన్ ఆఫ్ ది ఎండి ఆయనకు గవర్నమెంట్ నుంచి 1,200 కోట్ల రూపాయలు వచ్చేది ఉన్నది. ఆయనకు ఇప్పటివరకు ఇస్తలేరు. ఏమంటే గవర్నమెంట్ మారింది కదా, ఇద్దాంలే, మాకు ఇంకా బెనిఫిట్స్ రాలేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టుకుంటూ వస్తున్నది. మరి 1,200 కోట్ల రూపాయలు అంటే ఆయన ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఆయన చాలామందికి లెక్చరర్స్కు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి అందరూ కూడా కోట్ల రూపాయలు ఆయన బాకున్నాడు. అందుకని ఒకనొక సందర్భంలో ఇక నేను నా బతుకు వేస్ట్ చనిపోవాలని కూడా నిర్ణయించుకున్నాడు ఆయన. కానీ అట్లా ఓకే, ఆయన ఒక ధైర్యశాలి కాబట్టి నిలబడ్డాడు. ఏం లేనోడు ఏం చేస్తాడు? ఊరు వేసుకొని చచ్చిపోతాడు. అంటే ఆయనతో ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటాడు ఆయన. కానీ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది? వాళ్ళ పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంటుంది కదా, మరి యాజమాన్యాన్ని కూడా ఉంటుంది కదా. అందుకనే ఏ యాజమాన్యం కూడా మీరు ఇనిషియల్గా తీసుకోవద్దు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ తప్పక మీకు వస్తుంది. కానీ మీరు అఘాయిత్యాలు చేసుకొని మా పిల్లల భవిష్యత్తు పాడు ముఖ్యంగా మా పిల్లలకి హాల్ టికెట్లు ఇవ్వండి, ఎగ్జామ్ రాయనియండి. ఫైనల్గా టీసీ తీసుకునే టైంలో వాళ్ళని టైట్ చేస్తే అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ కూడా స్పందించి కొంత అమౌంట్ రిలీజ్ చేస్తారని మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు అంటే ఈ చర్చ అయితే రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వం మీద ఏం నిర్ణయం తీసుకొని ఒత్తిడి చేయబోతా ఉన్నారు దాని గురించి? ఇప్పుడు రౌండ్ టేబుల్ కాంగ్రెస్ అఖిలపక్ష కమిటీలు, బీసీ విద్యార్థి సంఘాలు, బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ పాల్గొన్నారు. దీంట్లో అందరు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల గవర్నమెంట్ దిగి వచ్చి వాళ్ళకు అమౌంట్ రిలీజ్ చేస్తేనే సరే, లేకపోతే అసెంబ్లీ ముట్టడి చేస్తాం. బీసీ ఉద్యమం ఒక 5-6 వేలు 10,000 మంది అసెంబ్లీ మీదకి వెళ్ళి ముట్టడి చేస్తాం. ప్రెస్ మీట్ల వరకే అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒత్తిడి ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? బయటకు చేస్తాం. ఇది ఫస్ట్ది కదా, ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినాము, ఆ తర్వాత ఇంద్రబాగ్లో పెడతాం, ఆ తర్వాత అసెంబ్లీ ముట్టడి చేస్తాము. అది ఇప్పుడు గవర్నర్ కూడా కలిసే ప్లాన్ ఉంది. ఎల్ రమణ వాళ్ళు, ఈటల రాజేందర్ వాళ్ళు చెప్పినారు కదా, గవర్నర్ కలిసి కూడా గవర్నర్తో మాట్లాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న.